కాసేపట్లో మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ సందర్భంగా కార్యకర్తలతో భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం సంతోషంగా ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. బసవరాజు, ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఈ మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మెట్టుగడ్డ నుంచి ర్యాలీ కొనసాగుతుంది. ప్రస్తుతం అంటే మెట్టుగడ్డ నుంచి క్లాక్ టవర్ వరకు 4 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ పూర్తిగా కొనసాగే అవకాశం ఉంది. ర్యాలీ తర్వాత క్లాక్ టవర్ లో రోడ్ షో, తర్వాత కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డితో పాటు చల్లా వంశీచందర్ రెడ్డి కూడా మాట్లాడిన అనంతరం నామినేషన్ ప్రక్రియ కోసం అక్కడి నుంచి ఐడిఓసి కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ 5 కిలోమీటర్ల వరకు ర్యాలీగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి తన నామినేషన్ కోసం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి చల్లా వంశీచందర్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు. అయితే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఈ అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది కనుక మొత్తం 7 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడికి నామినేషన్ సందర్భంగా రావడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అంటే పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీగా ఏర్పాటు చేశారు కనుక పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చాయి. అంటే దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగినప్పటికీ కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఇక్కడికి ముందుకు జరిగింది. ఇంకా 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాతనే అంటే క్లాక్ టవర్ చేరుకుంటారు. క్లాక్ టవర్ లో భారీ సభ ఏర్పాటు, రోడ్ షో ఏర్పాటు చేశారు. ఇక్కడ అంటే స్పష్టంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి, రేవంత్ రెడ్డి స్వయంగా ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు కనుక ఇప్పటికే కొడంగల్లో పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నారాయణపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు నామినేషన్ కు వచ్చారు. అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. నవీన్.